హాయ్ గైస్, వెల్కమ్ టు పైథాన్ బస్. సో ఈ వీడియోలో మనం డిక్షనరీ కోసం తెలుసుకుందాం. సో అన్లైక్ లిస్ట్, టపుల్ అండ్ సెట్, డిక్షనరీలో మనం కీ వాల్యూ పేరుగా డేటాని స్టోర్ చేస్తాం. అండ్ యూజింగ్ కీ మనం వాల్యూని ఫెట్ చేసుకోవచ్చు. అండ్ సేమ్ లైక్ సెట్ లానే డిక్షనరీ కూడా మనం యూజింగ్ కర్లీ బ్రేసెస్ మనం డిక్షనరీని క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ కీ వాల్యూ పేరుగా స్టోర్ చేస్తాం కదా, సో ఆ కీకి వాల్యూకి మధ్యలో కాలన్ పెట్టాలి అండ్ ఒక్కొక్క కీ వాల్యూకి కామాతో సెపరేట్ చేయాలి. సో అండ్ దిస్ ఈస్ అన్ ఎగ్జాంపుల్. మనం డిక్షనరీలో కీని క్రియేట్ చేసినప్పుడు కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలి. ఇక్కడ చూస్తే వ్యాలిడ్ కీస్లో చూస్తే నేమ్ అనేది స్ట్రింగ్, 42 అనేది ఇంటిజర్ అండ్ ఫస్ట్ లాస్ట్ ఇచ్చాము టపుల్ అనేది. సో ఇలాంటివన్నీ మనం కీస్గా మనం ఇవ్వచ్చు, ఎందుకంటే దీస్ ఆర్ ఇమ్యూటబుల్ కాబట్టి, అంటే అవి చేంజ్ అవ్వవు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం కీగా లిస్ట్ కానీ సెట్ కానీ అగైన్ డిక్షనరీ కానీ మనం ఇచ్చామనుకోండి, స్టోర్ చేసామనుకోండి కీగా, సో అవి మ్యూటబుల్ కాబట్టి సో కీ మస్ట్ బి యూనిక్ అండ్ అన్చేంజబుల్ అన్నమాట. ఈ కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలి. అండ్ ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది మనం డిక్షనరీని ఎలా క్రియేట్ చేసుకుంటున్నాము. సో ఫస్ట్ స్టూడెంట్ అనే వేరియబుల్ తీసుకున్నాను, ఈక్వల్ టు కర్లీ బ్రేసెస్ స్టార్ట్ చేశాను. సో ఫస్ట్ కీ వాల్యూగా నేమ్ తీసుకున్నాను. సో యాజ్ నేమ్ ఈజ్ అండ్ స్ట్రింగ్, మనం ఇక్కడ డబుల్ కోట్స్ ఇచ్చాము. అండ్ తర్వాత కొలన్ సమ్ నేమ్ ఇచ్చాను స్వీటీ అని. సో స్వీటీ ఈజ్ ఆల్సో స్ట్రింగ్ కాబట్టి కోట్స్ ఇచ్చాను. సో నేమ్ అనేది కీ, స్వీటీ అనేది వాల్యూ అండ్ కీకి వాల్యూకి సెపరేటెడ్ విత్ ఏ కొలన్. అండ్ మనం నెక్స్ట్ ఇంకో కీ వాల్యూ పేరు ఇచ్చినప్పుడు మధ్యలో కోమా యాడ్ చేయాలి. సో కోమా అండ్ అగైన్ ఏజ్ అనేది స్ట్రింగ్ కాబట్టి డబల్ కోట్స్ కొలన్ 28 అనేది ఇంటిజర్ కాబట్టి దీనికి కోట్స్ అవసరం లేదు. అండ్ సేమ్ లైక్ కోమా గ్రేడ్ ఏ అండ్ కర్లీ బ్రేసెస్ క్లోజ్ చేసేయడమే, అంతే అండి. సో ఇలా మనం డిక్షనరీని క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఇఫ్ యూ కెన్ ప్రింట్ ద స్టూడెంట్, మనకి డిక్షనరీ అంతా వచ్చేసింది. అండ్ ఆల్సో మనకి డిక్షనరీలో కన్స్ట్రక్టర్ కూడా ఉంది, లైక్ యూజింగ్ డిక్ట్. సో దీన్ని యూజ్ చేసి మనం దేన్నైనా డిక్షనరీగా కన్వర్ట్ చేసుకోవచ్చు, లైక్ టపుల్నైనా సెట్నైనా లిస్ట్నైనా మనం ఆ డిక్ట్ కన్స్ట్రక్టర్లో పాస్ చేసి మనం దాన్ని డిక్షనరీగా కన్వర్ట్ చేసుకోవచ్చు. బట్ దాంట్లో వాల్యూస్ని ఎలా మనం స్టోర్ చేయాలో చూసేయండి. ఇక్కడ ఎగ్జాంపుల్, ఇక్కడ పేర్స్ అని ఒక వేరియబుల్ తీసుకున్నాను కదా, ఈక్వల్ టు లిస్ట్ ఇచ్చాను. సో ఈ లిస్ట్లో మనం కీ వాల్యూస్ ఎలా ఇచ్చాము, నార్మల్ బ్రేసెస్లో నేమ్ కామా జాన్ అని ఇచ్చాను అండ్ ఏజ్ కామా 30, సిటీ కామా న్యూయార్క్ అని ఇచ్చాను కదా. సో ఇలా మనం సపరేట్ చేసి ఒక లిస్ట్లో పెట్టి మనం పేర్స్లో పెట్టాం. సో ఇప్పుడు కిందన పర్సన్ అనే వేరియబుల్ తీసుకొని ఈక్వల్స్ టు డిక్ట్ అనే కన్స్ట్రక్టర్లో ఆ పేర్స్ని పాస్ చేసాం. సో ఇప్పుడు ఆ పర్సన్ అనే వేరియబుల్ని మనం ప్రింట్ చేసి చూస్తే సో ఆ లిస్ట్ కాస్త డిక్షనరీగా కన్వర్ట్ అయిపోయింది, చూసారా. సో ఇప్పుడు కిందన వేర్ ఈక్వల్ టు డిక్ట్ అని ఇచ్చాను కదా. సో డిక్ట్లో నేను ఏమీ పాస్ చేయలేదు, జస్ట్ డిక్ట్ అని ఇచ్చాను. సో దిస్ ఈస్ హౌ వీ కెన్ క్రియేట్ అన్ ఎంప్టీ డిక్షనరీ. సో ఇక్కడ ప్రింట్ వేర్ చేసినప్పుడు కర్లీ బ్రేసెస్ వచ్చి ఇందులో ఏమీ రాలేదు కాబట్టి సో దిస్ ఈస్ హౌ అన్ ఎంప్టీ డిక్షనరీ కెన్ క్రియేట్. అండ్ ఇప్పుడు డిక్షనరీలో కొన్ని కీ ఫీచర్స్ కోసం చూద్దాం. ఫస్ట్ ఇది డిక్షనరీ ఈజ్ అండ్ మ్యూటబుల్, అంటే మనం వన్స్ డిక్షనరీ ఈజ్ క్రియేటెడ్ మనం దాన్ని మోడిఫై చేయొచ్చు, యాడ్ చేయొచ్చు, రిమూవ్ చేయొచ్చు, ఏదైనా ఆపరేషన్ పర్ఫామ్ చేయొచ్చు. సో డిక్షనరీ ఈజ్ అండ్ మ్యూటబుల్. నెక్స్ట్ వన్ ఏంటంటే డిక్షనరీ ఈజ్ ఆర్డర్డ్. పైథాన్ వర్షన్ 3.7 కన్నా ముందు అంటే 3.6 ఆ ముందే ఎర్లియర్ వర్షన్స్ అన్నిటికీ డిక్షనరీ ఈజ్ అన్ఆర్డర్డ్. బట్ ఇప్పుడు 3.7 నుంచి అండ్ లేటర్ ఆ వర్షన్స్ అన్నిటికీ డిక్షనరీ ఈజ్ అండ్ ఆర్డర్డ్. మేబీ ఇప్పుడు అందరూ లేటెస్ట్ వర్షన్ యూజ్ చేస్తారు అనుకుంటున్నా. సో నౌ డిక్షనరీ ఈజ్ చేంజ్డ్, నౌ ఇట్ ఈస్ ఆర్డర్డ్. అండ్ నెక్స్ట్ డిక్షనరీ డు నాట్ అలౌ డూప్లికేట్ కీస్, నాట్ వాల్యూస్ కీస్ మాట. సో కీస్ మస్ట్ బి యూనిక్గా ఉండాలి. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, ఇన్ కేస్ ఇక్కడ నేను ఒక డిక్షనరీ తీసుకున్నాను, ఇక్కడ ఇయర్ అనే కీ వాల్యూ ఉంది కదా. సో ఇక్కడ ఫస్ట్ ఇయర్లో 1964 అని ఇచ్చాను, సెకండ్ సేమ్ మళ్ళీ ఇయర్ అని ఇచ్చాను, కీకి వాల్యూ మాత్రం 2020 అని ఇచ్చాను కదా. సో ఇప్పుడు మనం అవుట్పుట్ ప్రింట్ చేసి చూస్తే ఇయర్ కీ ఉంటుంది, బట్ ఏదైతే లేటెస్ట్గా మనం ఆ సేమ్ కీకి వాల్యూ ఇచ్చామో ఆ వాల్యూ అప్డేట్ అయిపోతుంది అనమాట. సో అందుకే మనం కీస్ ఎప్పుడు యూనిక్గా ఉంచాలి, బట్ వాల్యూస్ను డూప్లికేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం వన్స్ డిక్షనరీ క్రియేట్ చేసిన తర్వాత దాంట్లో వాల్యూని మనం ఎలా యాక్సెస్ చేసుకోవాలో చూద్దాం. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూసేయండి, మై డిక్షనరీ అనే డిక్షనరీ తీసుకున్నాను, సమ్ కీ వాల్యూ పేర్స్ ఇచ్చాను. సో దీంట్లో మనం యూజింగ్ కీస్ మనం దాని వాల్యూని యాక్సెస్ చేసుకోవచ్చు. ఇక్కడ మై డిక్ట్ స్క్వేర్ బ్రేసెస్లో ఆ కీ ఇచ్చాను, కీ ఏంటి నేమ్ అనే కీ ఇచ్చాను. సో నేమ్కి ఉన్న వాల్యూ ఏంటి జాన్ కాబట్టి మనకి జాన్ అని ప్రింట్ అయింది. సో కిందన నేను రిజల్ట్ అనే ఇంకొక వేరియబుల్ తీసుకున్నాను, ఈక్వల్స్ టు మై డిక్ట్ ఆఫ్ ఏజ్ అని ఇచ్చాను. సో ఏజ్కి ఉన్న వాల్యూ 30 కాబట్టి 30 స్టోర్ అయింది. సో ఇలా మనం వేరియబుల్లో కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు. సపోజ్ ఇక్కడ నేను మై డిక్ట్ ఆఫ్ గ్రేడ్ అని ఇచ్చాను. సో గ్రేడ్ అనే కీ మన ఇచ్చిన డిక్షనరీలో లేదు కదా, అందుకే మనకి కీ ఎర్రర్ వచ్చింది.
సో ఇలా లేని కీ చెక్ చేసినా కూడా మనకి ఎర్రర్ రాకూడదు అనుకుంటే సో మనకు ఒక మెథడ్ ఉంది, ఏంటంటే గెట్ మెథడ్. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, సేమ్ డిక్షనరీ తీసుకున్నాను, మైడిక్ట్ డాట్ గెట్ ఆఫ్ కీ నేమ్ ఇచ్చాను. సో కీ నేమ్ ఏంటి, ఏజ్. మనకి ఏజ్కి ఉన్న వాల్యూ ఏంటి 30 కాబట్టి 30 ప్రింట్ అయిపోయింది. సో ఇప్పుడు మళ్ళీ మైడిక్ట్ డాట్ గెట్ ఆఫ్ గ్రేడ్ అని ఇచ్చాను. సో గ్రేడ్ అని కీ వాల్యూ మనం ఇచ్చిన డిక్షనరీ లేదు కాబట్టి మనకి ఏం రావాలి, బేసిక్గా ఎర్రర్ రావాలి. కానీ దీంట్లో ఏమొస్తుందంటే చూడండి, సో దీన్ని నేను ఎక్స్లోకి స్టోర్ చేసుకున్నాను. ఇప్పుడు ఎక్స్ని ప్రింట్ చేసి చూస్తే నన్ అని వచ్చింది. సో మనం ఇలా ఎర్రర్ రాకూడదు అనుకుంటే గెట్ మెథడ్ యూజ్ చేయొచ్చు. సో ఇలా కాదు, ఏదైనా లేని వాల్యూ చెక్ చేసినప్పుడు మనకి సమ్ మెసేజ్ ప్రింట్ అవ్వాలి అని అనుకున్నాను, మీ ఓన్ మెసేజ్ ప్రింట్ అవ్వాలి అనుకోండి. సో గెట్లో మనకి 2 ఆర్గ్యుమెంట్స్ని పాస్ చేయొచ్చు. ఏదైతే వాల్యూని గెట్ చేయాలనుకుంటున్నామో ఆ వాల్యూ, ఇంకొకటి ఏంటంటే ఏ మెసేజ్ ప్రింట్ చేయాలనుకుంటున్నామో ఆ మెసేజ్ ఇవ్వచ్చు. ఇక్కడ కింద చూడండి, ఎక్స్ ఈక్వల్ టు మైడిక్ట్ డాట్ గెట్ ఆఫ్ ఇచ్చాను, గ్రేడ్ అనే కీ వాల్యూ ఇచ్చాను, కామా అన్నోన్ అనే మెసేజ్ ఇచ్చాను. సో ఇప్పుడు మనం ఎక్స్ని ప్రింట్ చేసి చూస్తే అన్నోన్ అని వచ్చింది, ఎందుకంటే గ్రేడ్ అనే కీ వాల్యూ మనం ఇచ్చిన డిక్షనరీ లేదు కాబట్టి ఆ పక్కన మనం కొమలో ఏదైతే మనం అన్నోన్ ఇచ్చామో ఆ మెసేజ్ ప్రింట్ అయిపోయింది అనమాట. సో ఇక్కడ మనం ఏదైనా ఇవ్వచ్చు. సో దిస్ ఈజ్ హౌ గెట్ మెథడ్ ఈజ్ యూజ్డ్. ఇప్పుడు ఇంకా మనం ఓన్లీ కీ వాల్యూస్నే మనం గెట్ చేసుకోవాలనుకోండి, సమ్ వేరియబుల్ తీసుకున్నాను, y ఈక్వల్ టు మై డిక్ డాట్ కీస్ అని ఇచ్చామనుకోండి, డిక్షనరీలో ఉన్న కీస్ అన్నీ మనకి వచ్చేస్తాయి. అదే మైడిక్ డాట్ వాల్యూస్ అని ఇచ్చామనుకోండి, డిక్షనరీలో ఉన్న వాల్యూస్ అన్నీ మనకి ప్రింట్ అయిపోతాయి. అండ్ దీంట్లో మనం ఇన్ ఆపరేటర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, సేమ్ మళ్ళీ మై డిక్షనరీ తీసుకున్నాము, ఇక్కడ నేమ్ అనే కీ వాల్యూ తీసుకొని నేమ్ ఇన్ మైడిక్ట్ అని ఇచ్చాను. సో నేమ్ అనే కీ అనేది ఇందులో ఉంది కాబట్టి మనకి ట్రూ అని వచ్చింది. ఇప్పుడు కిందన మళ్ళీ గ్రేడ్ ఇన్ మైడిక్ట్ అని ఇచ్చాను, సో గ్రేడ్ లేదు కాబట్టి ఫాల్స్ అని వచ్చింది. అండ్ ఫర్ సపోజ్ ఇప్పుడు వరకు బై డిఫాల్ట్గా ఇన్ ఆపరేటర్ ఓన్లీ కీస్నే చెక్ చేస్తుంది. బట్ ఇన్ కేస్ మనం వాల్యూస్ని చెక్ చేయాలనుకుంటే ఇక్కడ చూడండి, ఇక్కడ జాన్ ఇన్ మైడిక్ట్ ఇచ్చినప్పుడు ఫాల్స్ అని వచ్చింది, ఎందుకంటే ఇది బై డిఫాల్ట్గా కీస్ని చెక్ చేస్తుంది, వాల్యూస్ని చెక్ చేయదు కాబట్టి. సో మనం వాల్యూస్ని కూడా చెక్ చేయాలి అనుకుంటే, ఇందాక నీకు చెప్పాను కదా పైన మైడిక్ట్ డాట్ వాల్యూస్ అంటే మన వాల్యూస్ అన్ని ప్రింట్ అవుతాయని, సో సేమ్ అదే యూజ్ చేసి మనం ఇక్కడ చేయొచ్చు. ఇక్కడ సేమ్ అగైన్ చూసారా, జాన్ ఇన్ మైడిక్ డాట్ వాల్యూస్ అని ఇచ్చాం. సో ఇప్పుడు మైడిక్ డాట్ వాల్యూస్ ఏం చేస్తే అన్ని వాల్యూస్ని గెట్ చేసుకుంటుంది కదా, సో ఆ వాల్యూలో జాన్ ఉందా లేదా చెక్ చేసి ఏదో ట్రూ ఆర్ ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. ఇప్పుడు డిక్షనరీలో ఏదైనా ఐటెంని యాడ్ చేయాలన్నా చేంజ్ చేయాలన్నా ఎలా చేయాలో చూద్దాం. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూసేయండి, మైడిక్ట్ అనే డిక్షనరీ తీసుకున్నాను. సో ఇప్పుడు కిందన మైడిక్ట్ ఆఫ్ ఏజ్ ఈక్వల్స్ టు 25 అని ఇచ్చాను. సో ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఏజ్ అనే కీలో 25 అనే వాల్యూ అప్డేట్ చేయని. మనకి ఏజ్ అనే కీ ఆల్రెడీ డిక్షనరీలో ఉంది కాబట్టి దానికి ఏముంది 30 కాబట్టి అప్డేట్ అయిపోయి 25 అనే వాల్యూ అప్డేట్ అయిపోతుంది. అండ్ ప్రింట్ చేసి చూసి 25 అప్డేట్ అయిపోయింది. ఇప్పుడు కింద చూడండి, మైడిక్ట్ ఆఫ్ ఆక్యుపేషన్ ఈక్వల్స్ టు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని ఇచ్చాను. ఇక్కడ ఆక్యుపేషన్ అనే కీయే మనకి లేదు కదా, సో ఈ కీ వాల్యూ పేరు అనేది కొత్తది. ఇప్పుడు ఏం చేస్తుంది అంటే, సో ఇలా కీ లేకపోతే, సో ఇలా లేని కీ మనం ఇచ్చినప్పుడు ఇట్ విల్ రీడ్ యాజ్ ఎ న్యూ కీ వాల్యూ పేర్. సో ఆ కీ వాల్యూ పేర్ మనకి డిక్షనరీలో యాడ్ అయిపోయి మనకు ప్రింట్ అయిపోతుంది. అండ్ ఫర్ సపోజ్ ఇప్పుడు మల్టిపుల్ వాల్యూస్ని మనం అప్డేట్ చేయాలనుకోండి డిక్షనరీలో, వీ కెన్ యూస్ అప్డేట్ మెథడ్ టు అప్డేట్ మల్టిపుల్ వాల్యూస్. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, సేమ్ మై డిక్షనరీ తీసుకున్నాము, మైడిక్ డాట్ అప్డేట్ ఆఫ్. సో అండ్ అప్డేట్లో మనం ఓన్లీ ఇటరబుల్ ఆబ్జెక్ట్స్ని మనం పాస్ చేయగలం. సో ఫస్ట్ దాంట్లో నేను డిక్షనరీ పాస్ చేశాను. ఇక్కడ సేమ్ డిక్షనరీ ఏజ్ 30 సిటీ లండన్ అని ఇచ్చాను. సో ఇక్కడ ఏజ్ సిటీ ఉంది కాబట్టి ఆ వాల్యూస్ అప్డేట్ అయిపోయి ప్రింట్ అయిపోయింది. ఇప్పుడు కింద మళ్ళీ అగైన్ చూడండి, మైడిక్ డాట్ అప్డేట్ ఆఫ్, ఇక్కడ నేను లిస్ట్ని పాస్ చేశాను. సో ఇక్కడ ఏజ్ 20 అండ్ నేమ్ స్వీటీ అని ఇచ్చాను కదా, సో ఇక్కడ నేను లిస్ట్ని పాస్ చేశాను. ఏజ్ అండ్ నేమ్ ఉంది కాబట్టి అప్డేట్ అయిపోయింది బేస్డ్ ఆన్ ద గివెన్ వాల్యూస్. సో ఇలా మనం వాల్యూస్ని యాడ్ చేయొచ్చు, చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు డిక్షనరీలో ఉన్న ఐటమ్స్ని ఎలా డిలీట్ చేయాలో చూద్దాం. సో యూజింగ్ పాప్ మెథడ్ మనం డిలీట్ చేయొచ్చు. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, మైడిక్ట్ అనే డిక్షనరీ తీసుకున్నాను, మైడిక్ట్ డాట్ పాప్ ఆఫ్ కీ ఇవ్వాలి ఇక్కడ. సో ఇక్కడ నేను కీ ఏంటి ఇచ్చాను, నేమ్ అని ఇచ్చాను. సో కీకున్న వాల్యూ జాన్, సో ఆ కీ వాల్యూ పేరు మొత్తం డిలీట్ అయిపోతుంది అనమాట. ఇక్కడ ప్రింట్ చేసి చూస్తే, సో చూసారా నేమ్ అండ్ జాన్ లేదు. అలానే మనకి పాప్ ఐటమ్ అనే ఇంకొక మెథడ్ ఉంది, ఏంటంటే మైడిక్ట్ డాట్ పాప్ ఐటమ్ అని ఇచ్చాను కదా. సో ఇది ఏం చేస్తుందంటే, యాజ్ డిక్షనరీ ఈజ్ అన్ ఆర్డర్, ఆ డిక్షనరీలో ఉన్న లాస్ట్ కీ వాల్యూ పేరు డిలీట్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ ప్రింట్ చేసి చూసారా ఆక్యుపేషన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనేది డిలీట్ అయిపోయింది. యాజ్ ఆక్యుపేషన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఈజ్ అ లాస్ట్ కీ వాల్యూ పేర్ ఇన్ ద డిక్షనరీ. అండ్ నెక్స్ట్ వన్, యాజ్ యూ ఆల్ నో, డిలీట్ అండ్ క్లియర్ మెథడ్. సో క్లియర్ అంటే ఏంటి, మళ్ళీ సేమ్ డిక్షనరీ తీసుకున్నాము, మైడిక్ డాట్ క్లియర్ అని ఇస్తే
మొత్తం డిక్షనరీలో ఉన్న వాల్యూస్ అన్నీ క్లియర్ అయిపోతాయి. బట్ ఆ డిక్షనరీ మాత్రం అలానే ఉంటుంది. అండ్ నెక్స్ట్ డిలీట్ మెథడ్. సో సేమ్ డిక్షనరీ బట్ డిలీట్ మెథడ్, యూజింగ్ డిలీట్ మెథడ్ మనం ఒక కీ వాల్యూ పేర్ని కూడా మనం డిలీట్ చేయొచ్చు. డిలీట్ ఆఫ్ మై డిక్ట్ ఆఫ్ నేమ్ ఇచ్చాను కదా, సో నేమ్ అండ్ జాన్ అనే కీ వాల్యూ పేరు డిలీట్ అయిపోతుంది. అండ్ అదే డిలీట్ ఆఫ్ మై డిక్ట్ అనేసి మొత్తం డిక్షనరీయే డిలీట్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు డిక్షనరీని ఎలా కాపీ చేయొచ్చో చూద్దాం. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, మై డిక్ట్ అనే డిక్షనరీ తీసుకున్నాను అండ్ దిస్ డిక్ట్ అనే వేరియబుల్ తీసుకున్నాను ఈక్వల్స్ టు మై డిక్ట్ అని ఇచ్చాను. సో ఇప్పుడు ఏం చేస్తుందంటే ఈ మై డిక్ట్ అనే డిక్షనరీ ఈ దిస్ డిక్ట్ అనే న్యూ డిక్షనరీకి కాపీ అయిపోతుంది. అండ్ ఇక్కడ దిస్ డిక్ట్ ప్రింట్ చేసి చూస్తే మనకి డిక్షనరీ ప్రింట్ అయిపోయింది కదా. సో ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే దిస్ డిక్ట్ ఆఫ్ ఏజ్ ఈక్వల్స్ టు 30 అని ఇచ్చాను. అంటే ఇక్కడ ఏజ్ని అప్డేట్ చేశాను కొత్త డిక్షనరీలో. సో యాజ్ మనం అప్డేట్ చేసాం కాబట్టి ఈ కొత్త డిక్షనరీ అప్డేట్ అయిపోతుంది. అండ్ మనం ఎక్కడి నుంచి అయితే కాపీ చేసుకున్నామో ఒరిజినల్ డిక్షనరీ అంటే మై డిక్ట్లో కూడా ఏజ్ అనేది చేంజ్ అయిపోతుంది అనమాట. సో మనం ఇక్కడ కొత్త డిక్షనరీలో ఏదైతే మనం ఆపరేషన్ పర్ఫామ్ చేస్తామో సో సేమ్ అదే ఆపరేషన్ మనకి ఒరిజినల్ డిక్షనరీలో కూడా ఎఫెక్ట్ అయిపోతుంది. సో అలా అవ్వకూడదు అనుకుంటే మనకి కాపీ అనే మెథడ్ ఉంది. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, సేమ్ అదే మై డిక్ట్ తీసుకున్నాను. సో ఇప్పుడు దిస్ డిక్ట్ ఈక్వల్ టు మై డిక్ట్ డాట్ కాపీ అని ఇచ్చాను కదా. సో ఇప్పుడు కాపీ అయిపోతుంది దిస్ డిక్ట్లో. ఇప్పుడు ఇక్కడ చూడండి, దిస్ డిక్ట్ డాట్ ఏజ్ ఈక్వల్ టు 25 ఇచ్చాను. ఏజ్ని అప్డేట్ చేస్తున్నాను. సో ఇక్కడ దిస్ డిక్ట్లో ఆల్రెడీ ఆబ్వియస్లీ ఏజ్ అప్డేట్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు మై డిక్ట్ ఒరిజినల్ డిక్షనరీ మనం ప్రింట్ చేసి చూస్తే ఏజ్ అప్డేట్ అవ్వదన్నమాట. సో ఇలా మనం ఒరిజినల్ డిక్షనరీ రిఫ్లెక్ట్ అవ్వకూడదు అనుకుంటే ఇలా కాపీ మెథడ్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో నాట్ ఓన్లీ కాపీ మెథడ్, మనం యూజింగ్ డిక్ట్ కన్స్ట్రక్టర్తో కూడా మనం కాపీ చేయొచ్చు డిక్షనరీ. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, దిస్ డిక్ట్ 1 ఈక్వల్స్ టు డిక్ట్ ఆఫ్ మై డిక్ట్ అని ఇచ్చాను. సో ఇప్పుడు దిస్ డిక్ట్ 1లోకి ఆ డిక్షనరీ అనేది కాపీ అయిపోయింది. అండ్ దీంట్లో కూడా సేమ్ మనం ఏదైనా వాల్యూని మనం అప్డేట్ చేస్తే కాపీ అయిపోయిన డిక్షనరీలోకి లైక్ దిస్ డిక్ట్ 1లో నేను ఇక్కడ నేమ్ అనే ఈక్వల్ టు రామ్ అని చేంజ్ చేశాను కదా. సో ఆబ్వియస్లీ ఈ డిక్షనరీకి మనం చేంజ్ అయిపోతుంది అండ్ ఒరిజినల్ డిక్షనరీ కూడా అది అప్డేట్ అవ్వదన్నమాట. సో యూజింగ్ కాపీ మెథడ్ అండ్ డిక్ట్ కన్స్ట్రక్టర్ మనం డిక్షనరీని కాపీ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు డిక్షనరీలో ఫ్రమ్ కీస్ అనే మెథడ్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. యూజింగ్ ఓన్లీ కీస్తో మనం డిక్షనరీని క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, కీ లిస్ట్ ఈక్వల్స్ టు ఇక్కడ ఒక లిస్ట్ తీసుకున్నాను. ఏంటంటే నేమ్, ఏజ్, సిటీ అనే లిస్ట్ తీసుకున్నాను. యూజింగ్ దట్ లిస్ట్ మనం డిక్షనరీని క్రియేట్ చేసుకోవచ్చు యూజింగ్ ఫ్రమ్ కీస్ మెథడ్. కిందన న్యూ లిస్ట్ ఈక్వల్ టు డిక్ట్ డాట్ ఫ్రమ్ కీస్ ఆఫ్ ఆ లిస్ట్ని పాస్ చేస్తాను కీ లిస్ట్ అని. ఇక్కడ న్యూ లిస్ట్ ప్రింట్ చేసి వస్తే మనకి డిక్షనరీ క్రియేట్ అని చూసారా. బట్ మనం ఇక్కడ ఇచ్చిన లిస్ట్లో వాల్యూస్ ఏమి ఇవ్వలేదు, ఓన్లీ కీస్ ఇచ్చాం కాబట్టి ఆ వాల్యూస్ ప్లేస్లో నన్ అని మనకు వచ్చింది. ఫర్ సపోజ్ ఇక్కడ మళ్ళీ సేమ్ లిస్ట్ తీసుకున్నాను, కిందన మాత్రం వై అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను, వై ఈక్వల్స్ టు 0 అని. సో ఇప్పుడు ఇక్కడ న్యూ లిస్ట్ ఈక్వల్ టు డిక్ట్ డాట్ ఫ్రమ్ కీస్ ఆఫ్ ఆ లిస్ట్ని పాస్ చేశాను, వై అనే వేరియబుల్ కూడా పాస్ చేశాను. ఇది ఏం చేస్తుందంటే కీ లిస్ట్ అనే వేరియబుల్ని కీస్గా తీసుకుంటుంది అండ్ వై అనేది వాల్యూగా తీసుకుంటుంది అనమాట. ఇక్కడ న్యూ లిస్ట్ ప్రింట్ చేసి చూస్తే ఈ 0 అనేది వాల్యూగా ఎవ్రీ కీకి స్టోర్ అవుతుంది అనమాట. అందుకే మనకి ఇక్కడ నేమ్ 0, ఏజ్ 0, సిటీ 0 అని వచ్చింది. సో మనం అక్కడ వైలో ఏదైనా స్టోర్ చేసుకోవచ్చు అన్నమాట. సో దిస్ ఈజ్ హౌ ఫ్రమ్ కీ మెథడ్ విల్ వర్క్. సో ఇది డిక్షనరీ కోసం. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను అన్నిటికీ రిప్లై ఇస్తాను. అండ్ అలానే మా ఈ కంటెంట్ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకేనా? సీ యూ నెక్స్ట్ వీడియోస్. బై బై.